ఫ్లడ్స్ వచ్చా, ఆ ఫ్లడ్స్లో పోకపోతే కోనేరు ఓపెన్ అయిపోవు. సరే అది మంచో చెడ్డో తర్వాత మళ్ళీ డిజైన్ వేసి దాన్ని చేసాం. దాన్ని ఏమంటావు నువ్వు? స్విమ్మింగ్ పూల్ అంటావు. ఎవరున్నా దాన్ని డిజైన్ చేసింది? ఇప్పుడు నువ్వు పిలుచుకొని వచ్చినట్ల కన్సల్టెన్సీ వాళ్ళే చేసినారు. ఎందుకు చేసినారు? ఎందుకు అలా అయింది? అది ఫస్ట్ టెక్నికల్గా ఇప్పుడు మీరు బీటెక్ స్టూడెంట్, నాకు బాగా గుర్తు. ఫస్ట్లో మీరు వచ్చినప్పుడు కందికుంట వెంకట ప్రసాద్ బీటెక్ అని రాసుకుంటా అంటారు. నేను విద్యావంతుడు నేను. అప్పుడు తెలియదు కదా ప్రజలకు. నువ్వు తెలియజెప్పుకునేదానికి నాకు బాగా గుర్తు, బోర్డుల మీద రాస్తాను. నువ్వు బీటెక్ స్టూడెంటు, ఇంజనీరింగ్ స్టూడెంటు, ఎందుకు స్విమ్మింగ్ పూల్? నువ్వు స్విమ్మింగ్ పూల్ అంటున్నావు. స్విమ్మింగ్ పూల్ కాదు, అది కూడా కన్సల్టెన్సీ వాళ్ళు డిజైన్ చేసిందే. అప్పుడున్న డిఈ గారు డిజైన్ చేసిందే. దానికి టెండర్ పిలిచాలంటే ఎంత ప్రొసీజర్ చేసినారు? ఏదో సింపుల్గా చెప్పేస్తారు అయిపోతుంది, ఈ పీపీటీ ప్రజెంటేషన్ ఇది ఉంది. ఫస్ట్ కోనేరు ఓపెన్ చేయించండి, మన ఊరికి మంచిది. నువ్వు డెవలప్ చేయి. మళ్ళీ పీకే కడతానంటావా? కట్టు. ఎందుకు? అవతల సీపేజ్ ఉంది, ఆ వంకలో పోయే వాటర్ సీపేజ్ దీంట్లోకి వస్తుంది. మాట్లాడితే అదేందో అంటావు, ఆ పదాలు మాకు నీకున్నంత ఇదేదో చెప్తాను అట్లా. సనాతన ధర్మం అంటావు, ఏదో పదం గుర్తు రావడంలా. ఈ పదాలన్నీ వాడతావు. ఫస్ట్ సీపేజ్, నీకు సీపేజ్ వస్తూ ఉంది, దాన్ని ఎరెక్ట్ చేసినావు. సీపేజ్ రాకోకుండా చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నువ్వు అది పీకేసివి అనుకో, మళ్ళా సీపేజ్ వస్తుంది. మాట్లాడితే భూగర్భ జలాలు కింద నుంచి రావాలా, ప్రకృతి నుంచి రావాలా? ఎట్లొస్తాయి? మనం మనుషులు ముందు మాదిరి లేము. ఇప్పుడు మీరు ఎట్లున్నారో అందరూ జనాలు మేమంతా అట్లే ఉన్నాం కదా. దేవుడు ఎందుకు కోఆపరేట్ చేస్తాడు? మనుషులందరం మారినాము. అప్పుడు ఎప్పుడో పూర్వము దాంట్లో వస్తానండి. ఇప్పుడు మారినాం కాబట్టి పవిత్రమైన నీళ్ళు ఎట్లా వస్తాయన్నా? భూమి నుంచే. ఇప్పుడు నువ్వు బోర్ పెట్టి కొట్టినా, పంపు చేసినా భూమిలో భూగర్భ జలాలే నేచర్గా రావాలంటే మురికి నీళ్ళు వస్తున్నాయి దాంట్లోకి. ఫస్ట్ అది క్లియర్ చేయండి. కోనేరు మీరు ఈ సంవత్సరంలో అరిష్టం ఉన్నా, మనకు కాన్స్టిట్యున్సీకి అరిష్టము, మీకు అరిష్టం, అందరికీ ఇంక్లూడింగ్ కదిరిలో మేము ఉండే వాళ్ళకందరికీ బ్యాడే. అది మీరు చేయండి, పుణ్య కార్యక్రమం. అది ఎవరు వద్దండి నమ్మలే. మళ్ళీ కావాలంటే నువ్వు చేసి ఇప్పుడు మార్చి మళ్ళీ వస్తుంది మార్చు, మళ్ళీ దాని తర్వాత నువ్వు చేసుకో. ఎవరు వద్దండి అన్నారు? అది పెండింగ్ పెడతావు, ఇది పెండింగ్ పెడతావు, సనాతన ధర్మం అంటావు. ఏందో నీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా మాట్లాడితే నువ్వు చెల్లుబాటు అవుతుందని మాట్లాడతావు. తప్పున్నా తప్పు. మళ్ళీ ఏం చేస్తాను? మళ్ళీ ఈ మధ్య నా ఆస్తులన్నీ టెంపుల్కి ఇచ్చేస్తాను అంటాను. వద్దున్నా స్వామి, నీ ఆస్తులు కాదు, నరసింహస్వామి ఆస్తు ఇంటి ముందర ఉంది, దానికి షెడ్ వేసినావు, అది ఇచ్చే ఆయనకైంది. మనకేళ్ళ మన ఆస్తి తీసుకునే స్థాయిలో నరసింహస్వామి లేడున్నా. ఎవరు చెప్పినారు మీకు? మనం ఏదైతే ఉందో మన ఆస్తి మనకే ఉన్నీలే. ఎవరు చెప్పినారు ఇవన్నీ? ఏదో మాట్లాడేస్తావు, ప్రజలు అర్థం చేసుకుంటే. ఎవరు తిక్కుడు కాదు. ప్రణీత్ ఏం మాట్లాడతానో తెలుసు, మీరేం మాట్లాడుతున్నారో తెలుసు, మీరేం చేస్తున్నారో తెలుసు. నేను గొప్పనని నేను చెప్పుకుంటే నమ్ముతారా? నమ్మరనా? దానికి పెద్ద షెడ్ వేసేసి ఇంకా 4 కార్లు తెచ్చి పెడితే, ఇంక కొత్తగా ఇంక మళ్ళీ దానికి కొత్త కారు 3.5 కోటికి లెక్సస్ కారు కొన్నాము. ఈ లెక్సస్ కారు కొన్నావు, సరే సంతోషము. కానీ నీ డబ్బు, నీ వ్యాపారము. మరి నువ్వేమి ఈడ వ్యాపారాలు లేవు, మరి ఏమేమి సీక్రెట్ వ్యాపారాలు ఉన్నాయో ఎవరికో తెలియదు మాకు. మేము ఎందుకంటే చెప్పలేము. 3.5 కోటి సంవత్సరంలో ఒక కారు కొన్నావు అంటే ఎంత సంపాదించినావు? ఏ వ్యాపారం లేకోకుండా పోనీ అది కొన్నావు. కనీసం చెప్పుకునేదానికి ఎవడో ఫేస్బుక్లోనో ఏడో వైరల్ చేశారంట. ఏం చెప్పుకోవాలి? నాకు కావాలనుకున్నా, నేను కొన్నానని చెప్పుకో, తప్పేముంది? ఏమో నువ్వు కొనకూడదా 3.5 కోటి? నువ్వు అర్హుడు కదా కారు కొనడానికి. దానికి మళ్ళీ ఏం చెప్తావు? ఎండోమెంట్ సెక్రటరీ వచ్చినాడు, లాస్ట్ టైం మేము ఆయన గౌరవించలేకపోయినాము కాబట్టి ఇప్పుడు లగ్జరియస్ కార్ తెస్తే ఆయన గౌరవించాలని. ఏంది నా సెక్రటరీ నీ కారు ఎక్కుతాడా? ఆర్డీఓని ఎక్కమన్నా? ఇక్కడ కదిరి ఆర్డీఓని ఇప్పుడున్న కార్లో ఎక్కించుకో. ఎందుకు ఎక్కుతారు నా అధికారులు? వాళ్ళు ఒక ఐఏఎస్లు, ఒక కలెక్టర్లు మన కార్లలో ఎక్కుతారా చెప్పున్నా? ప్రజలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఇక్కడ మాట్లాడేవాళ్ళు లేరు. మా దౌర్భాగ్యం ఏంటంటే మేము ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఏదో నీకు అధికారం ఇచ్చినారు, చెయ్యి, డెవలప్ చెయ్యి, మేము ఎందుకు మధ్యలో రావాలని. మమ్మల్ని ఊరికే ఉండేవు, నువ్వు ఊరికే ఉండవు. మధ్యలో ఏం చేస్తావు? ఏం మాట్లాడినా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, వన్ సైడెడ్కి వెళ్ళిపోతుంది. ఏం లేదన్నా. ఇప్పుడు అన్నీ అందరికీ ఫేస్బుక్లు ఉన్నాయి, అందరికీ యాప్లు ఉన్నాయి, యూట్యూబ్లు చూసుకుంటారు. ఎవరు ఏమనేది 2 నిమిషాల్లో చెప్తారు. ఇప్పుడు నేను మాట్లాడింది ఎంత కరెక్ట్ అనేది నేను చెప్పుకోవాల్సిన పనిలే, ప్రజలకే తెలుసు. నేను దానికి ఏమన్నా సర్టిఫికేట్ ఇచ్చుకోవాల్సిన నీ అంతకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటా పోతావు. ఎందుకు? ఎవరు ఇవ్వాలన్నా? మేము ఇవ్వాలా నీకు సర్టిఫికేట్? ఈరోజు చెప్తాను కదా, నువ్వు పీపీటీ ఏదైతే నువ్వు టెంపుల్ మీద చేసినావో ఆ పీపీటీ అమలుపరచు. నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా.
ఎమ్మెల్యే గారు చేసిన ఈ అద్భుతమైన పని మనం ఎవరు చేయలేకపోయినాం. ఇన్ని సంవత్సరాలు ఫెయిల్యూర్ అయిన వస్తా, అదేందో స్టార్టింగ్లో ఛాయ్ పే చర్చ అంటివి. ఇప్పుడు పిలుచు, నువ్వు యాడికి పిలుస్తావు పిలుచు, నేను ఇవే అడుగుతాను. నా తప్పు ఉంటే తప్పు అని చెప్తా, లేదన్నా నువ్వే కరెక్ట్ అంట. పిలుచు, నేను నేను ఇన్ని అలిగేషన్స్ చేస్తాను కదా, దీనిలో మీద నువ్వు పిలుచు, నేనే వస్తాను. నేను యాడికి రమ్మని నాకేం ఇబ్బంది ఏం లేదన్నా, నేనేం అట్లా ఎన్నికిపోయేవాడిని కూడా కాదు. నువ్వు పిలుచు, నేను దానికి సమాధానం చెప్తా. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటా పోయి పబ్లిక్ మీద పడి ఇప్పుడు నాకు కంకర్మిషన్ ఆగిపోతే ఏమవుతుందమ్మా చెప్పు? మహా అయితే ఎంత నష్టపోతా? దాన్ని క్యాల్కులేట్ చేయి. అన్ని కోట్లు నేను బయట సంపాదించుకోలేనా? పోనీ నాకేమన్నా ఆస్తులు లేవా? చేత కాకపోతే ఇంకా అప్పు ఉంటేనో ఈఎంఐలు ఉంటే 1 ఎకరా అమ్మేసి కట్టేస్తాను. దానికి ఎందుకు ఉన్నాయి ఇంత వచ్చా? దాని నుంచి 100 మంది బాగుపడతానన్నా, బీదోడు బాగుపడతాడు, పేదోడు దాంట్లో 100 మంది నీకు కూడా ఓట్లు వేసింటారు. వానికి ఏం పార్టీలు, నీకు నాకు పార్టీనా? పేదోనికి ఏముంటుంది? 3 పూట్లు అన్నం దొరికితే చాలు వాడికి, వాడి మీద పోయి పడతావు. నా ఇండైరెక్ట్ వాడి మీదే పడతా అనేది వచ్చేస్తావు. నీకు ఎట్లయిపోయిందంటే అడిగేవాళ్ళు లేడని వచ్చి రాగానే ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద పడి ఆ రోడ్లు ఎటు ఉన్నాయో పీకేసి, రోడ్లు పీకుతుంది రైట్, నీకు అధికారం ఉంది పీకి. కాంపౌండ్లు ఏడన్నా పీకుతారన్నా? ఇప్పుడు భూమికి ఏడన్నా కాంపౌండ్ వేసి పెట్టుకుంటాం, అవి కూడా పీకేస్తారు అధికారులు. నువ్వు చెప్పినావంటే వాళ్ళు పీకేసినారంట. ప్రతి అధికారికి ఈ సందర్భంలో చెప్తాను, సార్ మీరు చేస్తాంటే ఎమ్మెల్యే గారు చెప్తానారని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కొన్ని యాంటీ డేట్లు తెస్తున్నారు, కొన్ని ఫ్రెష్ డేట్లు తెస్తున్నారు, మధ్యలో కోర్టు కేసులు ఉన్నాయి, ఆర్టీ యాక్ట్లు అడిగినారు, మీకు ఇష్టం వచ్చిన అన్ని ఫ్రేమ్ అవుతున్నాయి. ఎవరైతే మీరు ఆర్టీ యాక్ట్లు ఇచ్చేటప్పుడు కానీ, సంతకాలు పెట్టేటప్పుడు కానీ, డేట్లు కానీ చూసుకొని పెట్టండి. ఎమ్మెల్యే గారు చెప్తారండి, ఎందుకు చెప్పరు? ఆయన డ్యూటీ, ఆయన ఈ పనులు చేయడానికి ఎమ్మెల్యే అయినా నేను భావిస్తున్నా. ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఇబ్బందులు పడేది ఎవరు పడరు. ఎమ్మెల్యే గారు ఏముంటుంది, రేపు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే అవుతారు. మహా అయితే పోయేది మీరు కదా, మీ ఫ్యామిలీలు కదా. అవసరమా మనకు? ఎక్కడైనా అధికారే సుప్రీం వాడు. అతను నిజాయితీ వినాల్సిందే. ఎమ్మెల్యే చెప్తే అధికారం ఉంది కాబట్టి కొద్దో గొప్ప రూల్ పొజిషన్ బట్టి వినాల్సిందే. రూల్కి విరుద్ధంగా ఒకసారి వినొచ్చు, 2 సార్లు 3 సార్లు మీకు ఇష్టం వచ్చినట్టు సంతకాలు పెట్టేస్తున్నారు. కోర్టు అనేది ఏం లే, మన పరిధికి ఇది వస్తుందా లేదా ఏం ఆలోచించే పనిలే. ఎమ్మెల్యేని సాటిస్ఫై చేయాలా, ఆయన తిడతాడు. యాడికి పోయినా అదే ఉద్యోగము, ఆ యాడికి పోయినా ఇదే. ఇంకా బయట ఏం మాట్లాడుతున్నారు తెలుసా అన్న నీ కారు గురించి? ఆ లైనింగ్ పనులు చేశాను, వెళ్ళండి అన్నారు. లైనింగ్ లెక్చర్స్ ఇంత ఘోరంగా తయారైంది. నీకు పని చేయనా? ఎందుకంటే నిజం ఎవరు చెప్పరు నీ దగ్గర ఉండదు. నేను కూడా గమనించిన. పాపం నీకు చెప్పేవాళ్ళు ధైర్యం లేదో, లేకపోతే మీరు చెప్పనీరో నాకు తెలియడం. ఎవరన్నా నీకు కావాల్సిన వాళ్ళు వెల్విషర్స్ ఎవరు ఉంటారు నా రాజకీయంగా తిరక్కోకుండా మీ గురించి ఒకసారి విచారించండి. ఎట్లా జరుగుతుంది కదిరిలో, ఏం కదిరి పబ్లిక్ పరిస్థితి? మీ పార్టీ కార్యకర్తలను అడగండి. ఏంది ఇది? ఎక్కడికి తీసుకొని పోతాను నువ్వు? నీకు ఇష్టం వచ్చినట్లు కేసులు కట్టేసి రౌడీ షీట్లు ఓపెన్ చేసి, ఇప్పుడు బాబ్జాన్ మా టౌన్ ప్రెసిడెంట్ బాబ్జాన్ అన్న మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించిన 10 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి దాంట్లో. నేను చూసిన దాంట్లో 7 ఎఫ్ఐఆర్లో నువ్వు ఉన్నా. మరి నీ మీద ఏం చేయాలని? ఏదో ఆవిడికి బాబ్జాన్ నీ దగ్గర ఉన్న బాబ్జానే కదా, భయపడిపోతాడా బాబ్జాన్? అంటే నీకు తెలుసు కదా బాబ్జాన్ భయపడతాడా లేదా తెలుసు. ఎవడో చెప్పింటాడు. ఈయన ఫస్ట్ దిగు నువ్వు ఇండమ్మా, నేను నా పక్కన ఉంది, నీకేమి అనిపిస్తే అది చెయ్యి. వాడు వీడు చెప్పే తప్పుడు మాట నీ ఇండము, నువ్వు పడ్డాము, పబ్లిక్ మీద పడ్డాము, అది పబ్లిక్ మళ్ళీ ఇంతమంది సఫర్ కావటము. మీ పార్టీ కార్యకర్తలు నువ్వేమంటావు? నాకు వైసీపీ అయినా ఒకటే, టీడీపీ అయినా ఒకటే. నేను నా పార్టీ కార్యకర్తలు ఎవరినైనా ఏ తప్పు చేసినా వాళ్ళని ఊరిని రిమాండ్కి పంపి కేసు కట్టిస్తావు, బెదిరిస్తావు, వీలైతే ఏదైనా మాట్లాడుకుంటావు. ఇది జరుగుతూ ఉంది. యాటికి పోయినా ఎంతమంది మీద కట్టించినావు నువ్వు? టీడీపీ వాళ్ళ మీద కట్టినావు. పాపం నీ కోసము కష్టపడి 2019లో పాలహరి అని ఆయన పాపము కూతురు గొడవ కూడా చేసి కేసులు కట్టించుకుంటాడు. రౌడీ షీట్ ఓపెన్ చేసాం మా గవర్నమెంట్. పాపం అతను ఏం చేసి నువ్వు వచ్చి రాకనే? ఓ సోమనా నాయక్ ఆయన ఏం చేసివి? వాళ్ళ కొడుకు ఏదో బంకు పెట్టుకున్నాడు నా సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర. ఏంది మిగులుతుంది? నా 1000, 2000, 3000 వస్తుంది. ఒక ఎస్టీ ఆయన దాని మీద బంక్ ఎత్తిచ్చేసి ఏమొస్తుంది నీకు చెప్పు? ఇప్పుడు నా మీద పడినావు, ఓకే సంతోషం. ఇప్పుడు నా మీద పడినావు, నేను పోరాడుకున్నాను. పోరాడలేను అని పరిస్థితి ఏమి?
దీనివల్ల ఇవన్నీ కర్మలు నన్ను వంటివే నేచర్ అని. నేచర్ నీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది, వాళ్ళకు వర్తిస్తుంది. నేచర్ ఎవరిని వదిలిపెట్టదు, దానికి సరదా ఎక్కువ. ఎవరిని నేను ఎమ్మెల్యే అని దాన్ని వదలలేడ నేచరు పట్టి